లను చిన్ననాటి నుండి అభ్యసించటానికి తల్లిదండ్రులుగా వారి చదువుల కొరకు ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు కూడా వారిని పంపిస్తూ వారు ప్రయోజకులు కావాలని, వారు గొప్పగా చదువుకోవాలని బడులు మొదలుకొని యూనివర్సిటీల వరకు కూడా మన పిల్లలను మనం పంపిస్తూ ఉంటాం. ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళిన విద్యార్థి మొదలుకొని యూనివర్సిటీల వరకు చదువుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రతిభ, తమ టాలెంట్ తెలియాలి అంటే ప్రతి విద్యార్థికి కూడా ఖచ్చితంగా పరీక్ష అనేది ఉంటుంది. ఆ పరీక్ష అనేది నిర్వహించినప్పుడే విద్యార్థి యొక్క ప్రతిభ, టాలెంట్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. మనం కూడా పాఠశాలకు వెళ్ళి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళం. మనం చదువుకున్న ఆ చదువంతటిలో కూడా ఒక 3 నెలల తర్వాత పరీక్షను నిర్వహిస్తుంటారు. ఒక 6 నెలల తర్వాత మరొక పరీక్షను నిర్వహిస్తుంటారు. ఒక సంవత్సరమైన తరువాత ఫైనల్ ఎగ్జామ్ను నిర్వహిస్తుంటారు. ఇలా మనం కేవలం చదువుకోవటమే కాకుండా చదువుకున్న మనకు చదువుకున్న దానిలో ఎంత శాతం అర్థమైంది, ఒక టీచర్ చెప్పేటువంటి ఆలు మొదలుకొని ఎన్నో శాస్త్రాల వరకు కూడా ఒక విద్యార్థికి ఎంత అర్థమయ్యాయో తెలియాలి అంటే పరీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. కేవలం టీచర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే విద్యార్థికి అర్థమైందో లేదో తెలియదు. విద్యార్థికి అర్థమైందో లేదో తెలియాలంటే ఖచ్చితంగా పరీక్ష ఉండాలి. మనం కూడా చిన్నతనంలో పరీక్ష అనగానే భయపడిపోతుంటాం. ఎందుకు అంటే మనం చెప్పిన పాఠాలను సరిగా వినకపోవటం, వారు చెప్పిన దానిని మనం నేర్చుకోనకపోవటం, అందుకే ఎగ్జామ్ రాగానే మానేయడానికి ప్రయత్నిస్తుంటాం. పరీక్ష అనగానే జ్వరం వచ్చిందనో లేదా ఇంట్లో ఎవరో చనిపోయారనో సాకులు చెప్పటానికి మనం ప్రయత్నిస్తుంటాం. ఎగ్జామ్ అనేది వ్రాయకపోతే, పరీక్ష అనే దానిని మనం అటెంప్ట్ చేయకపోతే మన టాలెంట్ ఏంటో, మనం ఎంత నేర్చుకున్నామో అది మనకు అర్థం కాదు. ఒక ఆ నేర్చుకున్నా, ఒక ఏబిసిడి నేర్చుకున్నా, లేదా ఒక శాస్త్రం నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నప్పటికీ కూడా ఆ నేర్చుకున్న దానిని నిరూపణ చేయగలిగేదే ఒక పరీక్ష. పరీక్ష లేకపోతే మనం నేర్చుకున్న దానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉండదు. ఈరోజు అన్నిటికంటే విలువైన వస్తువు బంగారం. బంగారం నాణ్యమైనదో కాదో తెలియాలి అంటే ఏముండాలి? పరీక్ష ఉండాలి. అగ్ని పరీక్ష అంటారు. కంసాలి దగ్గరకు మనం తీసుకెళ్ళినప్పుడు ఇది ఒరిజినల్ బంగారమో కాదో లేదో టెస్ట్ చేయండి. టెస్ట్ అనగా పరీక్ష. పరీక్షించండి అనగానే ఆ కంసాలి చెబుతాడు, ఇది బంగారమే, కానీ ఈ బంగారములో కొంత రాగి కూడా కలిసింది. ఇది బంగారమే కానీ ఇందులో కొంత మ్యాంగనీస్ కలిసింది. ఇది అంత బంగారమే కాదు, కేవలం దీనికి బంగారు పూత పూయబడింది అని ఒక వస్తువును కంసాలికి ఇస్తే ఆ కంసాలి అగ్ని పరీక్ష ద్వారా అది బంగారమో కాదో సులువుగా చెప్పేస్తాడు. మనం పరీక్షకు ఇవ్వనంత వరకు కూడా మన చేతిలో ఉంగరం పెట్టుకున్నా, లేదా ఆడవాళ్ళైతే తమ మెడలో ఒక మంగళసూత్రం కానివ్వండి, ఒక చైన్ కానివ్వండి మెడలో వేసుకున్నా అది దగదగా మెరుస్తున్నంత వరకు బంగారంగానే కనబడుతుంటుంది. కానీ అది బంగారమో కాదో తెలియాలి అంటే ఖచ్చితంగా కంసాలి దగ్గరికి వెళ్ళి అగ్ని పరీక్ష జరిగితేనే అది బంగారమో కాదో తెలుస్తుంది. అదేవిధంగా ఒక విద్యార్థికి కూడా వాడు ఎంత చదువుకున్నాడు,
టీచర్ చెప్పిందంత కూడా అర్థమైందో లేదో అని తెలియాలి అంటే ఖచ్చితంగా పరీక్ష ఉండాలి. ఒక విద్యార్థికి ఎలాగైతే పరీక్ష అవసరమో, ఒక బంగారం నిజమా అబద్ధమా, నాణ్యమైనదా నాణ్యము లేనిదా అని బంగారానికి పరీక్ష ఎంత అవసరమో భక్తి జీవితానికి కూడా, ఈ విశ్వాస జీవితానికి కూడా పరీక్ష అన్నది చాలా అవసరం. కేవలం స్కూలుకు వెళ్తున్న విద్యార్థికి మాత్రమే పరీక్ష ఉంటుందనుకుంటే పొరపాటు. కేవలం విలువైన బంగారానికి మాత్రమే పరీక్ష ఉంటుందనుకుంటే పొరపాటు. ఇదిగో దేవుని ఆలయములో కూర్చుంటున్న మనందరికీ కూడా ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష పిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా సమానంగా ఉంటుంది. స్కూల్లోనైతే 1వ తరగతి వారికి ఒక విధమైన పరీక్ష ఉంటుంది, 2వ తరగతి వారికి ఒక విధమైన పరీక్ష ఉంటుంది, 10th క్లాస్ వారికి ఒక విధమైన పరీక్ష ఉంటుంది, పీసీ వారికి మరొక విధమైన పరీక్ష ఉంటుంది. అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి, వారి వయసును బట్టి పరీక్ష అనేది నిర్వహించబడుతుంది. కానీ విశ్వాస జీవితానికి అడుగు పెట్టిన పిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా సమానమైన పరీక్ష దేవుడు నిర్వహించబోతున్నాడు. ఈ పరీక్ష ద్వారా ఏం తెలుస్తుందంటే మన విశ్వాస జీవితం ఎంత అభివృద్ధి చెందిందో, మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో, మనం దేవుని కొరకు ఎంతగా చేయగలుగుతున్నామో, ఇవన్నీ కూడా పరీక్షలో తేలిపోతాయి. ఒక బంగారం నాణ్యమైనదా కాదో పరీక్ష ద్వారా తేలిపోతుంది. అదేవిధంగా విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టిన మనం అందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా, దేవుని కోసం బ్రతుకుతున్నామా లేదా, దేవుని కొరకు పని చేయగలుగుతున్నామా లేదా, ఇవన్నీ కూడా తెలియాలి అనంటే పరీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి దేవుడు పెట్టిన పరీక్ష ఎలాంటిది, ఆ పరీక్ష ఎలా ఉంటుంది అని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచించగలిగితే, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు మనందరికీ కూడా అవసరమైన ఒక పరీక్షను గురించి చెబుతున్నాడు. చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. బాగా ఆలోచించాలి. పరీక్ష అనేది ఒక టీచర్ విద్యార్థికి పెడతాడు. అదేవిధంగా పరీక్ష అనేది మన జీవితంలో రోగ నిర్ధారణ కొరకు జరుగుతుంటుంది. చూడండి, మనకు రోగం వచ్చిందో లేదో, ఒక టైఫాయిడ్ వచ్చిందన్నా, ఒక మలేరియా వచ్చిందన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ రాసేవేంటి, రక్త పరీక్షలు అంటాడు. అంటే నీ శరీరంలో ఏ రోగం ఉందో నిర్ధారించడానికి డాక్టర్కి ఏం కావాలి, పరీక్ష కావాలి. పరీక్షలు చేయకపోతే నీ రోగం అనేది బయటికి రాదు. అంటే పరీక్ష చేస్తేనే ఒక బంగారం నాణ్యమైనదో లేదో తెలుస్తుంది. ఒక పరీక్ష చేస్తేనే ఒక డాక్టర్కి నీ రోగం అనేది బయటపడుతుంది. పరీక్ష పెడితేనే ఒక విద్యార్థి యొక్క ప్రతిభ, టాలెంట్ అనేది బయటపడుతుంది. అదేవిధంగా మన విశ్వాసానికి కూడా ఏముందంటున్నాడు, పరీక్ష. మరి ఈ పరీక్ష ఎవరు పెడతారు? మన విశ్వాసానికి ఈ పరీక్షను ఎవరు నిర్వహిస్తారంటే ఎవరు నిర్వహించరు.
మరి ఎవరు నిర్వహిస్తారంటే మీకు మీరే. నాకు నేనుగా పరీక్ష చేసుకోవాలి, మీకు మీరుగా మీరు పరీక్ష చేసుకోవాలి. ఏమండి, మన రక్తాన్ని అయితే ఎదుటివారు పరీక్షిస్తారు, మన టాలెంట్ని అయితే టీచర్ పరీక్షిస్తుంది, బంగారాన్ని అయితే ఒక కంసాలి పరీక్షిస్తాడు. కానీ విశ్వాసాన్ని మాత్రం ఎవరు పరీక్షించాలి? బోధకుడుగా నేను పరిశీలించను, బోధకుడుగా నేను పరీక్ష పెట్టను, పరలోకమందున దేవుడుగా ఆయన పరీక్ష పెట్టడు. మీకు మీరే అంటున్నాడు చూడండి. అంటే నీకు విశ్వాసం ఉందో లేదో ఈ పరీక్ష ఎవరు పెడతారు? మీకు మీరే. నాకు నేనుగా పెట్టుకోవాలి ఆ పరీక్ష, మీకు మీరుగా పెట్టుకోవాలి ఆ పరీక్ష. చాలామంది చూడండి, షుగర్ వ్యాధి అన్కంట్రోల్ అయిపోయింది అనుకోండి, ఎక్కువైపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారండి. ఇన్సులిన్ అనగా వారి చేతితోనే వారు ఇంజక్షన్లు గుచ్చుకుంటారండి. ప్రతిరోజు కూడా ఒక 5 సార్లు లేదా 3 సార్లు 4 సార్లు వారు అన్నం తిన్నప్పుడల్లా కూడా, ఆహారం తిన్నప్పుడల్లా కూడా వారు తొడకు ఇన్సులిన్ గుచ్చుకుంటుంటారు. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ గుచ్చుతాడు, కానీ రోగం ముదిరిపోతే ఏం చేయాలో తెలుసా? మనకు మనమే ఇంజెక్షన్లు గుచ్చుకోవాలి. అది షుగర్ వ్యాధి ఎక్కువైపోయిన వారు ఇన్సులిన్ గుచ్చుకుంటుంటారు, వాళ్ళకే. మనం చూస్తుంటే భయం వేస్తుంటుంది. వెంటనే వాళ్ళు సిరం తీసుకుంటారు, ఇంజెక్షన్ తీసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు గుచ్చేసుకుంటుంటారు. అంటే వాళ్ళే ఇంజెక్షన్ గుచ్చుకోవాలి. అలాగే ఈ విశ్వాస పరీక్ష అనేది కూడా ఎవరో వచ్చి నిన్ను పరీక్షించరు. ఒక పాస్టర్ వచ్చి నిన్ను పరీక్షించడు, నీ పక్కన వచ్చి విశ్వాసి నీ సహోదరుడు నిన్ను పరీక్షించడు. మరి ఎవరు పరీక్షిస్తారంటే అక్కడ పౌలు గారు అంటున్నారు చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. నేను విశ్వాసనా కాదా? ఎవరు పరీక్షించాలి? మీకు మీరే అంటున్నారు చూడండి. అమ్మా నీకు విశ్వాసం లేదమ్మా, ఏవయ్యా నీకు విశ్వాసం లేదయ్యా అని అనడానికి నేను సరిపోను, నీ పక్కన ఉన్న సహోదరుడు కూడా సరిపోడు. నీకు విశ్వాసం ఉందో లేదో నీకు నీవే శోధించుకోవాలి, నీకు నీవే పరీక్ష పెట్టుకోవాలి. నీకు విశ్వాసం ఉందో లేదో నీకు నీవుగా పరీక్ష పెట్టుకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావో లేదో నీకు నీవుగా పరీక్ష పెట్టుకోవాలి. నువ్వు దేవుని పని చేయగలుగుతున్నావో, దేవుని ప్రేమించగలుగుతున్నావో, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతున్నావో లేదో నీకు నీవే పరీక్ష. అంతే తప్ప నీ పరీక్షను వేరొకరు పెట్టరు. మీరు భ్రష్టులు కాని ఎడల చెప్తున్నాడు చూడండి కింద, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడనియు మిమ్మును గూర్చి మీరే ఎరగరా. మిమ్మును గురించి మీరే అంటున్నారు చూడండి, మీరే పరీక్ష పెట్టుకోవాలి. అంటే దేవుని పిల్లలారా, మన రక్తాన్నైనా ఎదుటోళ్ళు పరీక్షిస్తారు, మనకు చదువు వచ్చిందో లేదో మరొకరు పరీక్ష పెడతారు, ఒక బంగారం నాణ్యమైనదో లేదో మరొకడు పరీక్షిస్తాడు. కానీ విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి నీ పరీక్ష నీవే చేసుకోవాలి. దేనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకానికి పరీక్ష. నమ్మకానికి పరీక్ష ఏంటి? నమ్మకానికి పరీక్ష ఏంటి అని ఆలోచిస్తే మనం నమ్మకానికే పరిమితమయ్యామా, నమ్మకానికి అధిగమించి మరేమైనా చేయగలుగుతున్నామా? ఒకవేళ నమ్మకమే చాలు, నమ్మితే సరిపోతుంది, నమ్మానండి, దేవుని దగ్గరకు వచ్చానండి, మరలా యథావిధిగా నా బ్రతుకుతున్నానండి, నమ్ముకున్నాను కదండి చాలు అని అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ విశ్వాసమును మీరే పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకోవాలి? విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి? ఒకసారి యాకోబు పత్రిక చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడే అని
నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే. పైన ఆకాశం అందే గాని కింద భూమి మీదే గాని భూమి యందుండు దేని రూపమునైనను కూడా నువ్వు దేవునిగా చేసుకొనకూడదు అని దేవుడు ప్రారంభములోనే ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిదే. దయ్యములు కూడా దేవుణ్ణి నమ్ముచున్నవి, నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు. చూడండి, నమ్మానండి చాలు కదా అనుకుంటే దేవుడు మరొక షాకింగ్ న్యూస్ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నమ్మడం నీవంతైతే మరొకటి కూడా నమ్ముతున్నాయి. ఏంటి? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అప్పుడప్పుడు పెద్దలు అంటారు కదా, నీవే వేదాలు వల్లించడం కాదురా, దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయి అని అంటారు. వేదాలు వల్లించడం అంటే ప్రసంగాలు చెప్పటం, సూక్తులు చెప్పటం. నువ్వే కాదురా వేదాలు వల్లించటం, దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయంటే మనమేమో కథ అనుకుంటున్నాం. కానీ వాస్తవానికండి నువ్వే నమ్ముతున్నావు దేవుణ్ణి అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెబుతున్న మాటని తెలుసా? ఓ విశ్వాసి, నీ విశ్వాసాన్ని ఎంత చెప్పినా నువ్వు పరీక్షించుకోవా? విశ్వాసినండి నేను. ఎంతకాలం విశ్వాసి? 15 సంవత్సరాల విశ్వాసి. ఎంతకాలం విశ్వాసి? 20 సంవత్సరాల విశ్వాసిని. ఎప్పటి నుండి నీ విశ్వాసం అంటే? చర్చి కట్టక ముందు నుండి నా విశ్వాసం అండి. అవునా? ఎప్పటి నుండి నీ విశ్వాసం అంటే? ఏమండి, ఈ ఊరిలో మొట్టమొదటి క్రైస్తవుడు నేనేనండి. విశ్వసించావా? నమ్మావా? నమ్మావు. అందరికంటే ముందుగా నమ్మావా? అందరికంటే ముందుగా నమ్మాను. మా తాతలు నమ్మలేదండి, కానీ నేను నమ్మానండి. మా తల్లిదండ్రులు నమ్మలేదండి, నేను నమ్మాను. ఓకే, అందరికంటే నువ్వే గొప్పగా నమ్మావు, నీ నమ్మకం మంచిదని నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు, అయ్యా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నమ్మితే సరిపోతుందా? నమ్మితే సరిపోతుంది అనుకుంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఫర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దయ్యాలు నమ్మడమే కాకుండా నమ్మి ఏం చేస్తున్నాయటండి? వణుకుతున్నాయట. దేవుణ్ణి నమ్మడమే కాదు, నమ్మి అవి వణుకుతున్నాయి. ఇప్పుడు దయ్యం నమ్ముతుంది, నువ్వు నమ్ముతున్నావు. ప్రారంభము నుండి నమ్ముతున్నావు. ఎవరు నమ్మకం ముందు నుండి నమ్ముతున్నావు. కానీ నీ నమ్మకానికి దయ్యం నమ్మకానికి తేడా ఏముంది? విచిత్రంగా ఏమండి, అవి భయపడుతున్నాయి, మనం భయపడట్లేదు. అంటే మన నమ్మకం కంటే ఆ దయ్యాలే బాగా నమ్ముతున్నాయి కదా. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. అంటే నమ్మకం కేవలం అది ఉంటే సరిపోదు. అందుకే విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. అమ్మా, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. అయ్యా, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. నీ కంట్లో ఉన్న ధూళిని నేను తీయలేనుగా. నీ కంట్లో ధూళి పడితే ఆ నొప్పి నీకేగా తెలుస్తుంది. నీ కంట్లో ధూళి పడితే నీ నొప్పిని నేను భరించలేనుగా. ఏమండి, మీరు ద్రాక్షకాయలు తిన్నారనుకోండి, మీ నోరులు పులుస్తాయా? నా నోరు పుల్లగా ఉంటుంది చెప్పండి. మీరు ద్రాక్షకాయలు తింటే మీ నోరు పుల్లగా ఉంటుంది. నేను ద్రాక్షకాయలు తింటే నా నోరు పుల్లగా ఉంటుంది. అది ఎంత వాస్తవమో అదేవిధంగా విశ్వాస పరీక్ష కూడా నీకు నీవుగా చేసుకోవాలి. నీకు నీవుగా పరీక్ష పెట్టుకోవాలి. నీ విశ్వాసం వాక్య సంబంధమైనదా కాదా? నీవు నమ్ముకున్నావు, బాగానే ఉంది. అందరికంటే ముందుగా నమ్మావు. మీ అమ్మా నాన్నలు నమ్మకపోయినా నువ్వు నమ్మావు. నీ నమ్మకం మంచిదే, నమ్మడం మంచిదే. కానీ నీ నమ్మకం అది వాక్యానుసారమైందా, జ్ఞానానుసారమైందా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. అదండి పౌలు గారు చెప్పారు అక్కడ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకొనడి. నమ్మితే కుదరదు, నమ్మకానికి అధిగమించి చేయాలి. కింద చూడండి చెప్తున్నాడు, కింద చదువుదాం. వ్యర్థుడా, వెంటనే అన్నాడు చూడండి. వ్యర్థుడా, నువ్వు నమ్ముతున్నావు, దయ్యాలు నమ్ముతున్నాయి, దయ్యాన్ని నమ్మి భయపడుతున్నాయి. అందుకే నీ నమ్మకానికి ఒక అర్థం ఉండదు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదనియు తెలుసుకొనగోరుచున్నావా? చూడండి, క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు చూడండి అక్కడ. అంటే క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదట? చచ్చిపోయిన శవముతో సమానం.
నమ్మానండి, కానీ ఏ రోజు కూడా నేను దేవుని కోసం బ్రతకలేదు. నమ్మానండి, కానీ దేవుని కోసం ఏ రోజు పని చేయలేదండి. నమ్మానండి, దేవుని కోసం ఒక 10 రూపాయలు కూడా దేవుని కోసం ఖర్చు పెట్టలేదండి. నమ్మావు, క్రియ లేదు. నమ్మావు, పని లేదు. కానీ నీకు ఏం ప్రయోజనం ఉంది? నమ్మాము అంటే క్రియ ఉండాలి. అబ్రహాము నమ్మాడు. నమ్మిన అబ్రహాము కొడుకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అంటే నమ్మకం ఉంది, క్రియ ఉంది. అబ్రహాము కేవలం నమ్మిన మట్టికే కాదు, నమ్మిన ఆయన క్రియ చేశాడు. ఈరోజు మనం నమ్ముతున్నామండి, కానీ క్రియ చేయగలుగుతున్నామా? పని చేయగలుగుతున్నామా? భర్తను చేసుకున్నానండి, చూసుకుంటుంటే సరిపోతుందమ్మా భర్తని? కాదు కదా. భర్తను చేసుకున్న తర్వాత చూసుకుంటూ ఉంటే కాదు, చేసుకున్న తర్వాత పని చెయ్యాలి. అవునా? అలాగే దేవుని నమ్ముకున్నానండి అంటే సరిపోదు. నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు ఏం చేయాలి? పని చేయాలి. అబ్రహామును చూడండి, ఏం చెప్తున్నాడు చూడండి. మీ పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుకొనుచున్నాము కాదా? చూసారా, అబ్రహాము విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమైంది? నీ దేశాన్ని విడిచిరా, నీ బంధువులను విడిచిరా అని అన్నప్పుడు కాదు సంపూర్ణమైంది. వచ్చాడు, వచ్చిన ఆయన దాదాపుగా 100 ఏళ్లకు కుమారునిచ్చాడు దేవుడు, ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకును బలి అర్పించినప్పుడు అతని విశ్వాసం పరిపూర్ణమైంది అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. విశ్వాస పరీక్ష ఎందుకు జరగాలో తెలుసా? నీ విశ్వాసం చచ్చిందా? నీ విశ్వాసం బ్రతికిందా? నీ విశ్వాసం చచ్చిన దానితో సమానమా, బ్రతికిన దానితో సమానమా? ఒకవేళ కేవలం నేను నమ్మానండి అని అంటే నీ విశ్వాసం చచ్చినది సుమా. నమ్మిన నీవు దేవుని కొరకు పని చేయగలుగుతున్నావంటే నీ విశ్వాసం ఇంకా బ్రతికే ఉందని అర్థం. చూడండి, మనం రేషన్ తీసుకుంటున్నాం. రేషన్ కార్డు ఉంటే సరిపోదు. రేషన్ కార్డు ఉన్న మనకు నెల నెల ఏం చేయాలి? 90 వేయాలి. 90 వేయకపోతే ఏమంటాడు తెలుసా? నీ రేషన్ కార్డ్ డెడ్ అయిపోయింది అంటాడు. అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయింది అంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు రేషన్ కార్డుకు 90 లేదు కనుక నీ రేషన్ కార్డు అనేది డెడ్ అయిపోయింది. నీ రేషన్ కార్డు బ్రతుకుందని తెలియడానికి నువ్వేం చేయాలి? పని చెయ్యాలి. ఏం పని? నీ చేతితో వేలి ముద్ర నొక్కాలి. అప్పుడే నువ్వు బ్రతుకున్నావని అర్థం. అప్పుడే నీ కార్డుకు బ్రతుకుందని అర్థం. దేవుని పిల్లారా, మన విశ్వాసం కూడా అలాంటిదేనండి. నాకు విశ్వాసం అనే కార్డు ఉందండి అంటే సరిపోదు. ఈ విశ్వాసం అనే కార్డు బ్రతుకుందో లేదో తెలియాలంటే ఏముండాలి? క్రియ ఉండాలి. మన సిమ్ కార్డు చూడండి. ఆ సిమ్ కార్డు ఉందండి నా దగ్గర అని అంటే సరిపోదు. ఆ సిమ్ కార్డుకి ఏముండాలి? రీఛార్జ్ చేయాలి. ఆ సిమ్ కార్డుకి రీఛార్జ్ చేసినప్పుడే నీ ఫోన్ ఎవరికైనా వెళ్తుంది. అంతే తప్ప నా దగ్గర సిమ్ ఉందండి, నా దగ్గర సెల్ ఉందండి అంటే సరిపోదు. నువ్వు వాడుతున్న సెల్లుకు రీఛార్జ్ ఉండాలి. నువ్వు వాడుతున్న సిమ్కు రీఛార్జ్ ఉండాలి. అప్పుడు ఇది చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా నీవు నమ్మావే, నీ నమ్మకానికి కూడా ఏముండాలి? క్రియ ఉండాలి. ఒకవేళ క్రియలు లేని విశ్వాసం అయితే అది మృతం. కనుక విశ్వాస పరీక్ష జరగాలంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు దేవుని ఎంత ప్రేమిస్తున్నామో, దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నామో, దేవుని కొరకు బ్రతకగలుగుతున్నామో లేదో అన్నది ఏమండి ఎవరో వచ్చి నిన్ను పరీక్ష చేయరు. దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు నువ్వుగా పరీక్ష చేసుకో. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నీకే తెలుసు కదా.
నా కోసం ఎంతగా చేస్తున్నావో నీకే తెలుసు కదా. నా కొరకు ఏమేమి చేయగలుగుతున్నావో నీకు తప్ప మరొకరికి తెలియదు కనుక ఈ పరీక్ష అనేది నేను చెయ్యను. ఈ పరీక్ష అనేది నీకు నువ్వుగా చేసుకోవాలి. గనుక మన విశ్వాస పరీక్షకు దేవుడు కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాడండి. మన విశ్వాస పరీక్షకు దేవుడు కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాడు. ఏమండి, పరీక్ష రాయాలంటే ఏముండాలి? ప్రశ్న ఉండాలి. ప్రశ్న ఉంటేనే పరీక్ష రాస్తాం. అదేవిధంగా మన విశ్వాస జీవితానికి కూడా దేవుడు కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాడు. దేవుడు కూడా ప్రశ్నలు వేస్తాడా? దేవుడు మానవానికి ప్రశ్నలు సంధిస్తాడా? అవును. బైబిల్ నందు మనం చూడగలిగితే యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి 2 వచనాల వరకు మనం చూద్దామండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి 2 వచనాల వరకు మనం చూడగలిగితే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడవడు. చూడండి, యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడవడు. అంటే జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు ఏం చేస్తున్నారు? చెరుపుతున్నారు. యోబు గారి జీవితానికి జ్ఞానము లేని మాటలు చెప్పడానికి, ఆయన ఆలోచన చెరపడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. ఏమండి, మొదటిగా భార్య ఆయన ఆలోచన చెరిపేయడానికి ఏమన్నది? దేవుని దూషించి చచ్చిపోయేవయ్యా, ఇదేం బ్రతుకుతో అంటే ఆయన ఆలోచనను భార్య చెరిపేయాలనుకుంది. ఆ తరువాత యోబు గారికి భయంకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చిన తర్వాత స్నేహితులు వచ్చారు. ఆ స్నేహితులు వచ్చి ముందుగానే వీళ్ళు ఏడుపు ప్రారంభించారు. బట్టలు చించుకొని ఏడుపు ప్రారంభించి వీళ్ళు ఏం చేశారో తెలుసా? యోబు, నువ్వేదో తప్పు చేశావు, నువ్వేదో పాపం చేశావు, అందుకే నీ భార్య నేను దేవుని దూషించి చచ్చిపోమన్నది, నీ పిల్లలు చచ్చిపోయారు, నీ ఆస్తులు కోల్పోయాయి అంటే అతని ఆలోచన చెరపటానికి మొదట భార్య వచ్చింది, రెండవదిగా స్నేహితులు వచ్చారు, ఆ తరువాత బంధువులు, బంధువుల వలె వచ్చారు వాళ్ళు. ఆ తరువాత రక్త సంబంధికులు, అంటే దేవుని ఆలోచనలను మన మనసులో లేకుండా చెరిపేయటానికి మనతో ఉన్నవారే సిద్ధపడతారనమాట. కొన్నిసార్లు భార్య అవుతుంది, కొన్నిసార్లు భర్త అవుతాడు. అంటే జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు అంటే అపవాది ఏం చేస్తాడు తెలుసండి? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుతాడనమాట. ప్రారంభంలో ఆదామవ్వల దగ్గరికి అపవాది వెళ్ళింది. మొదటిగా ఆదాం దగ్గరికి వెళ్ళింది. చెప్పడండి, ఏ లెక్చరరీలా చెప్పడండి, ఏమంటున్నాడు తెలుసా దేవుడు? పౌరుషం తెచ్చుకోరా, నడుం కట్టుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, నీవు నాకు సమాధానం చెప్పాలి అండి. దేవుడి మాట ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? భార్య మాట విన్న నీవు, నేను నీకు ప్రశ్న వేస్తాను ఆదాము, సమాధానం చెప్పాలి. భార్య మాటనే విన్నావు, మరి నేను అడుగుతున్న ప్రశ్నకు నీవు సమాధానం చెప్పాలి. సరే, అంటే దేవుడు ప్రశ్న వేస్తాడు, ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. కేవలం యోబు గురించి మాత్రమే కాదండి ఈ మాట, యావత్ మానవాళి గూర్చి, మనందరి గూర్చి మాట్లాడుతున్న మాట. నేను నీకు ప్రశ్న వేస్తాను. ఏంటి, దేవుడు మనకు ప్రశ్న వేస్తాడా? అవును, నేను ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు నీవు సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నువ్వేదో పుస్తకాలు చదవనవసరంలా, నువ్వేదో కొండలకు వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరంలా. పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, రోషం తెచ్చుకో. అప్పుడప్పుడు మనం పౌరుషం తెప్పించే మాటలు మాట్లాడుతున్నాం కదండి. మీ అమ్మ అబ్బాకు పుడితే అంటాం, అంటే ఏంటి అర్థం? పౌరుషం తెప్పించాలి.
నీకు రోషం ఉంటే అంటాడు, నువ్వు మగాడివైతే అంటారు. చూడండి, పౌరుషం తెప్పిస్తున్నాడు. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. దేవుడు ప్రశ్న వేస్తాడా? అవును. ఆయన వేసే ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. ఉందా మన దగ్గర సమాధానం ఉందో లేదో తెలియాలంటే మొదటిగా ఆయన ప్రశ్నాపత్రం తెలియాలి. చూడండి, ప్రశ్నాపత్రం వచ్చిన తర్వాత కదా జవాబు వచ్చో లేదో మనకు తెలుస్తుంది. కొంతమంది చూడండి, పరీక్ష పత్రం రాగానే ఆ క్వశ్చన్ మళ్ళీ అక్కడ రాస్తుంటారండి. కొంతమంది దొంగలు ఏమీ నేర్చుకోరు, నేర్చుకొచ్చుకోరు. కేవలం ఆ పరీక్ష వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ మరలా తిరిగి రాసేస్తుంటారండి. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక ప్రశ్న ఉందంటే ఆ ప్రశ్నకి ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒకవేళ ప్రశ్నకు సమాధానం లేకపోతే చాలా భయంకరమైన పరిణామం ఎదుర్కొంటాం. ఒక రోజున డాక్టర్ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఆ డాక్టర్ పరీక్షలో చాలామంది కూడా వచ్చారు, పరీక్ష రాస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏం రాయాలో అతనికి తెలియట్లేదు. అందరూ గబగబా రాస్తున్నారు. టైం అయిపోతుంది. అక్కడ టీచర్ మాత్రం టైం చెబుతున్నాడు. 1 గంట అయిపోయింది, 2వ గంట అయిపోయింది, 3వ గంట అయిపోయింది అని టీచర్ గంటలు లెక్కబడుతూ టైం చెబుతున్నాడు. కానీ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంటే పెన్ను ముక్కులో పెట్టుకుంటున్నాడు, చెవులో పెట్టుకుంటున్నాడు. అలా కునుకొస్తే కునుకుతున్నాడు, నిద్రపోతున్నాడు. కానీ సమాధానాలు అతని దగ్గర లేవండి. అప్పుడు ఏం చేశాడంటే, నా దగ్గర ప్రశ్నలకు సమాధానం లేవు కనుక, నేను రాయలేను కనుక ఒక్కసారి జేబులో చూసుకున్నాడు, డబ్బులు ఉన్నాయి. అప్పుడేం చేశాడంటే తన దగ్గర ఉన్న ఆ డబ్బులన్నీ కూడా పేపర్లకు అతికించడం ప్రారంభించాడండి. ఆ తరువాత ఇక పేపర్లు అడుగుతున్నాడు. పేపర్లు ఇవ్వండి. ఇప్పటి వరకు రాయనోడు చివరిగా ఒక 20 నిమిషాల్లో పేపర్లు ఇవ్వండి అంటున్నాడు. పేపర్లంతా కూడా డబ్బు అతికిచ్చేస్తున్నాడండి. పర్సులో ఉన్న డబ్బులన్నీ అతికిచ్చేశాడు. జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా అతికించేసి మొత్తం అతికించేశాడు. అతికించి అందరికంటే ముందుగా పేపర్ మడతేసి టీచర్కి ఇచ్చాడు. ఆ టీచర్ చూశాడు. ఇప్పటి వరకు రాయనోడు ఇంతసేపు నిద్రపోయాడు, ఇప్పటి వరకు పెన్ను అలా తిప్పాడు, ఇంత తొందరగా ఇచ్చాడంటే వాడు పేపర్ రహస్యంగా విప్పు చూస్తే ఆ పేపర్ అంతా కూడా డబ్బులండి. ఆ కింద మ్యాటర్ రాశాడు తెలుసా? టీచర్ గారు, ఈ డబ్బంతా మీరు తీసుకొని ప్రశ్నకు సమాధానం మీరే రాయండి. ఆ టీచర్కు చాలా సమస్య ఉంది. వాళ్ళ భార్య చాలా అనారోగ్యంతో బాధపడుతుంది. పిల్లల చదువులకు కూడా అతని దగ్గర డబ్బు లేదు. ఆయన ఏం చేశాడంటే, సరే ఇదేదో మంచి అవకాశం ఉంది అనుకొని ఏం చేశాడంటే ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు రాసేశాడు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నీట్గా సమాధానాలు రాసి అక్కడ పెట్టేశాడండి. పెట్టిన తర్వాత ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ రాగానే ఇతను పాస్ అయిపోయాడండి. పాస్ అవ్వగానే అందరికి స్వీట్లు పంచాడు, పండగ వాతావరణం చేసుకున్నాడు, ఎంజాయ్ చేసుకున్నాడు. పాస్ అయితే అయ్యాడు, ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన గొప్ప హాస్పిటల్ కట్టించాడండి. హాస్పిటల్ కట్టించి అందులో ఎంతోమంది డాక్టర్లందరినీ కూడా కేటాయించాడు. అన్ని విధాలుగా ఆపరేషన్లు, చిన్న చిన్న రోగాలు మొదలుకొని పెద్ద హాస్పిటల్ కట్టించాడండి. హాస్పిటల్లో పేషెంట్లకు ఖాళీ లేదు. బాగా పేరుగాంచింది హాస్పిటల్. కానీ ఇతను కేవలం ఎండిగా మాత్రమే ఉన్నాడు, మేనేజర్గా ఉన్నాడు. ఏ రోజు ఏ పేషెంట్ను చూడలేదు, ఏ రోజు ఏ పేషెంట్ను కూడా ముట్టుకోలేదు. అందరి డాక్టర్లను పెట్టాడు. ఆయన పేరుకు బాగా అంత ప్రాచుర్యం అయిపోయింది. రోగం బాగవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ డాక్టర్ పేరు చెప్పేస్తారండి. ఒకానొక రోజున ఏ టీచర్ అయితే
డబ్బులు తీసుకొని సమాధానాలు ప్రశ్నలకు రాశాడో అదే టీచర్ భార్యకు ఏమండి అర్ధరాత్రిన చాలా భయంకరమైన సమస్య వచ్చిందండి. ఆ సమస్య వచ్చినప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ రాగానే ఆ టీచర్ భార్యను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే పలానా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టర్లు అందరూ పరీక్షించి ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలండి. ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళారు. కానీ వైద్యులెవరు కూడా ఆపరేషన్ చేయలేక సతమత పడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆమె చచ్చిపోతుంది కనుక ఇప్పుడు ఏం చేశారంటే ఎంతమంది డాక్టర్లు కూడా అందరూ ఆ రాత్రి చేతులెత్తేశారు, మేము చేయలేము, ఒకవేళ చేస్తే ఆమె ఏమైపోతుంది, చచ్చిపోతుంది. కనుక ఇప్పుడు ఎవరికి తెలియజేయాలి? ఎండి గారికి తెలియజేశారు. అయ్యగారు తెల్లవారుజాము లేచారు. లేవగానే మొట్టమొదట ఫోన్ కాల్ వెళ్ళిపోయింది. అయ్యా, అర్ధరాత్రి భయంకరమైన కేసు వచ్చింది, ఆ కేసుకు ఆపరేషన్ చేస్తే ఆమె చచ్చిపోతుంది, ఎలాగైనా మీరే ఆపరేషన్ చేయాలి, మాకైతే తెలీదు, ఎందుకంటే మా పై డాక్టర్ నువ్వే కనుక మేము చేయలేమండి, అర్జెంటుగా మీరు రావాలనగానే ఈ డాక్టర్ వచ్చేసాడండి. అంతలోపు ఈయన వచ్చేలోపు కత్తులు సిద్ధం చేశారు, డ్రెస్సు సిద్ధం చేశారు, అంతా సిద్ధం చేశారు. వెంటనే ఈయన కారులో నుండి దిగ్గానే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. వెళ్తుండగానే ఆయనకు డ్రెస్ వేశారండి. ఆయన చేతికి కత్తులు ఇచ్చారు. ఆ చేతిలో పెట్టి తర్వాత ఆయన తలకు క్యాప్ వేశారు. అంతా కూడా రెడీ చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఆయన పంపించారండి. ఇప్పుడు చూడండి, ఆమె కళ్ళ ముందు వెలవెలలాడిపోతుంది ప్రాణం. ఒకవైపు ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. ఈయనేమో లోపలికి వెళ్ళాడు, చేతిలో కత్తుంది, మెడలో టెటస్కోప్ ఉంది, డ్రెస్ ఉంది, అంతా ఉంది, కానీ భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఎందుకో తెలుసా? విద్య నేర్చుకోలేదు. ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటో తెలుసా? ఆ రోజు పరీక్ష రాసి ఉంటే ఎంత బాగుండు, ఆ రోజు ఈ పరీక్ష వ్రాసి ఉంటే ఎంత బాగుండేది, ఈరోజు కళ్ళ ముందు విలవిలలాడుతున్న ఈ ప్రాణాన్ని నేను కాపాడేవాడిని భయపడిపోతున్నాడండి. ఈయన భయపడిపోతూ చెమటలు కారిపోతుండగా ఆమె ప్రాణం విడిచిందండి. ప్రాణం విడవగానే కళ్ళు జోడు తీశాడు, టెటస్కోప్ తీశాడు, కత్తులన్నీ కింద పారేశాడు, బట్టలు తీసేసి బయటకు వచ్చాడు. పేషెంట్ తాలూకు వాళ్ళు ఎవరున్నారు అనగానే ఆ టీచర్ గారు వచ్చారండి. ఆ టీచర్ గారు వచ్చి చేతిలో చేపెట్టి ఏమంటున్నాడు తెలుసా? సారీ అండి అని తలకాయ దించుకొని సారీ చెప్తున్నాడు. ఈ సారీ చెప్పిన వాడు ఎవడు అని తల ఎత్తి చూస్తే ఆ టీచర్కు కూడా గుర్తుకొచ్చింది. ఏమని? ఆ రోజు డబ్బుకు కక్కుర్తి పడి ఆ పేపర్లకు అంతా కూడా నేనే సమాధానాలు రాశాను, ఈరోజు వాడు ఒక డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ ఆఖరికి ఎవరిని చెప్పాడు? నా భార్యనే చెప్పాడు. అంటే ప్రశ్నకు సమాధానం తెలియనందుకు ఎంత ప్రమాదం జరిగిందో మీరు ఆలోచించండి. కళ్ళ ముందు ప్రాణం విలవిలలాడుతుంది. వాడికి ఏం గుర్తుకొస్తుందంటే ఆ పరీక్ష గుర్తుకొస్తుంది. అయ్యో, ఆ రోజు నిద్రపోకుండా రాసి ఉంటే, ఆ రోజు నిద్రపోకుండా చదువుకొని ఉంటే, స్నేహితుల వెంట తిరిగాను, ఎంజాయ్ చేశాను, తాగాను, కానీ చదువుకోలేకపోయాను. ఒక ఫేక్ డాక్టర్గా నేను పేరుగాంచాను, కానీ ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయాను. ఈయన కళ్ళు నిండా నీళ్ళండి. ఈయన కళ్ళు నిండా నీరు కార్చుకొని ఏడుస్తున్నాడు. అయ్యో, ఆ రోజు నేను చేసిన తప్పుకు ఈరోజు నా భార్యను నీ చేతిలో పెట్టి చంపుకున్నానని ఏడుస్తున్నాడు. దేవుని పిల్లారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే మన బ్రతుకులు కూడా అలాగే దిగజారిపోతాయి. అవకాశం వచ్చినప్పుడు, సమయం ఉన్నప్పుడు దానికి మనం ప్రశ్నకు సమాధానాన్ని నేర్చుకోవాలి తప్ప ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఈ అవకాశం లేని తర్వాత ఎంత నువ్వు చదువుకున్నా అప్పుడు ప్రయోజనం ఉండదు. దేవుని పిల్లారా, దేవుడు కూడా అంటున్నాడు, నేను నీకు ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎలాంటి ప్రశ్న వేస్తున్నాడు ఆయన? ఏ ప్రశ్న వేయబోతున్నాడు ఆయన? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే మొట్టమొదటిగా మానవులకు ప్రశ్న వేశాడండి ఆయన.
ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నుండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము ఎక్కడ ఉన్నావనెను. ఏమడుగుతున్నాడు దేవుడు? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అది దేవుడు వేసిన ప్రశ్న. ఎవరికి వేస్తున్నాడు? ఆదాముకు వేస్తున్నాడు. ఏమని? ఆదాము నువ్వెక్కడ ఉన్నావు? నా స్వరము విని దాగుకుంటున్నావంటే దాగుకోవాల్సిన పరిస్థితి నీకెందుకు వచ్చింది? మీరు ఆలోచించండి. అంటే ఆదాముకు అర్థం కావాలి, నువ్వెక్కడున్నావు ఆదాము? నా స్వరము వినగానే ప్రతి చెల్లపూట నా దగ్గరికి పరిగెత్తుకొచ్చేవాడివే, కానీ నా స్వరము విని ఈరోజు నువ్వు దాక్కుంటున్నావంటే, నా స్వరము విని నువ్వు భయపడి దాగుకుంటున్నావంటే ఎక్కడ ఉన్నావు? ఆ రోజు దేవుడు ఆదామును ప్రశ్న అడిగాడు, ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. అని తెలుసా? ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావంటే అర్థం, ఆయన దగ్గర ఉండవలసిన నీవు, ఆయన మాటల కొరకు రావలసిన నీవు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ఓ సినిమా థియేటర్లో ఉన్నావు, ఓ బీచ్ల దగ్గర ఉన్నావు, లేదా ఎక్కడెక్కడో విచిత్రమైన స్థలాలలో నువ్వు ఉన్నావు, కానీ మందిరములో కనబడట్లేదంటే నువ్వెక్కడ ఉన్నావు? ఆయన స్వరం వినబడుతున్న చోటు నువ్వు ఉన్నావా? ఆయన స్వరం వినబడుతుండగా ఎక్కడో వెళ్ళి దాక్కుంటున్నావా? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. చూడండి ఏమండి, మనం అందరం కూడా ఎక్కడున్న వాళ్ళం అండి? దేవునిలో ఉన్న వాళ్ళం కదా, దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం కదా. దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం మరలా ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? దేవుని కంటే ఎక్కువగా దేవునికి కావాలనుకుంటున్నాం చెప్పండి. ఎక్కడ ఉన్నామని దేవుడు అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పగలం? ఏమండి, ఒక ఆవిడ, ఒకసారి అది ప్లే చేయనా, ఒకసారి అది చూపించు. ఒక ఆవిడ మస్కట్ దేశానికి వెళ్ళిందట ఈ మధ్య కాలంలోనే. వారి కుటుంబాన్ని అంతా కూడా పోషించుకోవడానికి మస్కట్ దేశానికి వెళ్ళింది. ఏమండి, మస్కట్ దేశానికి వెళ్ళి ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి, ఆవిడ చూపించు చాలు. ఏమండి, ఆవిడ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంది కదండి, సేమ్ డ్రెస్. ఏమండి, అక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఆ తర్వాత అదే కాలు మీద కాలు వేసుకున్న డ్రెస్తో అక్కడ వేలాడిపోయినట్టుగా, ఏమండి స్పృహ లేకుండా పడిపోయినట్టుగా అక్కడ కనబడుతుంది. ఏమండి, మొన్న జరిగిన సంఘటన నేను చదువుతాను చూడండి. విషాద ఘటన. మస్కట్ నుండి భారతదేశానికి తిరిగి వస్తూ మస్కట్ దేశానికి వెళ్ళింది పని చేసుకోవడానికి. భారతదేశానికి తిరిగి వచ్చింది. ఎక్కడికి? విజయవాడ నుంచి స్వగ్రామానికి కోరుమామిడి అనే ఊరికి వెళ్తుంది ఆవిడ. ఊరి పేరు విజయవాడ నుండి కోరుమామిడి అనే ఊరికి వెళ్తుంది ఆమె. వెళ్ళే మార్గం మధ్యలో బస్సులో తన గుండె నొప్పితో మరణించింది. అదండి. ఏమండి, ఆవిడ తీసుకున్న ఫోటో చూడండి. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఆ తరువాత ఏమండి, మస్కట్ దేశము నుండి స్వదేశానికి వచ్చింది. ఏమండి, స్వదేశానికి వచ్చి విజయవాడలో బస్ ఎక్కింది. బస్ ఎక్కి తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళే లోపు ఏమైపోయిందో తెలుసా? బస్సులోనే గుండె ఆగి చచ్చిపోయిందండి. ఇంతకాలం ఎక్కడున్నావమ్మా? నీకు బ్రతుకునిచ్చానే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చానే, నిన్ను కాపాడానే, ఇంతకాలం ఎక్కడున్నావంటే ఓ సంపాదించుకోవడానికి వెళ్ళానండి, సంపాదించుకోవడానికి వెళ్ళాను. ఏం చేసావమ్మా సంపాదన? ఏం చేసింది చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, దేవుణ్ణి కాదనుకొని మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో కావాలనుకుంటాం, కానీ ఇంటికి రాగలుగుతామని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి? ఈ సంఘటన చూడగానే చాలా బాధ అనిపించిందండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఏదో సంపాదించుకుందామండి, ఏదో చేద్దామండి అని మనం వెళ్ళిపోతాం, కానీ
నువ్వు సంపాదించింది నీ నోట్లోకి వెళ్తాదని గ్యారంటీ లేదు. నువ్వు సంపాదించింది నీ పిల్లలు తింటారని గ్యారంటీ లేదు. నువ్వు సంపాదించింతో బట్ట కొనుక్కుంటావని గ్యారంటీ కూడా లేదు. చూడండి, ఎక్కడో మస్కట్ దేశం నుండి వచ్చేసింది, వచ్చి విజయవాడలో బస్ ఎక్కింది, బస్ ఎక్కి ఊరికెళ్తుంది. కానీ గుండెపోటు ఎక్కువైపోయిందండి. ఇంకేంటి, నేను దేశానికి వచ్చేసాను, ఇన్ని రోజులు కష్టపడేశాను, నా ఇంటికి వెళ్ళిపోతున్నాను కొద్ది నిమిషాల్లో అని అనుకుంటుంది. కానీ గుండె ఆగి చచ్చిపోయి ఒక శవముగా ఇంటికి వెళ్ళిపోయిందంటే మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎక్కడున్నావని దేవుడు అడిగితే నువ్వేమని సమాధానం చెబుతావు? నా ఇంట్లో ఉన్నానండి, లేదా నా పిల్లల కోసం కష్టపడుతున్నానండి, నా పెద్ద కూతురికి పెళ్లి చేశానండి, నా పెద్ద కొడుకు కూడా పెళ్లి చేయాలండి. సంపాదన కొరకు మనం ఆలోచిస్తున్నామా? 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఆవిరి వంటి ఆయుష్కాలం కొరకు మనం ఆలోచించగలుగుతున్నామా? ఈరోజు లోకంలో ఏమండి, దేవుడు ఇచ్చిన ఈ జీవితం విలువ అర్థం కాలేదండి. విలువైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కదా, 6 అడుగుల ఆకారం కోసం ఈ విశ్వాన్నే కలిగించాడు కదా. అంత గొప్ప దేవుడినే మరచి ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామంటే ఎంత విచారకరమో ఆలోచించండి. ఒక కోటీశ్వరుడు అండి, ఒక కోటీశ్వరుడు ఏమని మాట్లాడుతున్నాడో ఆ విషయం కూడా చూపిస్తాను చూడండి. ఏమండి, ఒక కోటీశ్వరుడు ఏమండి అక్కడ చెయ్యి పెట్టి చెప్తున్నాడు చూడండి. బ్లాక్ సూట్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని టై కట్టుకున్నాడే, ఆయన ఎవరు అనుకుంటున్నారు? ప్రపంచ కుబేరులలో ఒక కుబేరుడు, ధనవంతుడు, బిల్ గేట్స్. ఆ బిల్ గేట్స్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? స్లీప్. 8 గంటలు. మనిషి తన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే, ప్రయోజకుడు అవ్వాలంటే, నాలా కుబేరుడు కావాలి అంటే ప్రతి మనిషి కూడా ఏం చెయ్యాలో తెలుసా? ఏమంటున్నాడు? నిద్ర 8 గంటలు పోవాలట. వర్క్, పని 9 గంటలు చేయాలట. ఫ్యామిలీ కోసం 2 గంటలు ఇవ్వాలట. మరి దేవుని కోసం గంటే ఇవ్వాలట. మరి ఎక్సర్సైజ్ కోసం 3 గంటలు ఇవ్వాలట. మరి సెల్ఫ్ కేర్ కోసం గంట ఇవ్వాలంట. ఇదంతా చెబుతూ ఇది చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. చూసారా ఎలాంటి మాటలు చెప్తున్నారు? ఒక బిల్ గేట్స్ అంటున్నాడు, నేను ఇది చేసి సక్సెస్ అయ్యాను అంటే దేవుడు నీకు 24 గంటలు ఇచ్చింది. కేవలం దేవుని కోసం 1 గంట సమయాన్ని ఇవ్వడానిక? చెప్పండి, 1 గంట సమయాన్ని ఇవ్వడానికి దేవుడికి ఇచ్చాడు. ఆలోచించండి, ఒక బిల్ గేట్స్ మాట్లాడుతున్న మాట ఎంత తప్ప మీరు ఆలోచించండి. ఏమంటే దేవుడికైతే 1 గంట అంట, మరి ఎక్సర్సైజ్కి 3 గంటలట, మరి పని కోసం అయితే 9 గంటలట. మరి దేవుడు లెక్క అడగడా? దేవుడు ప్రశ్న అడగడా? అదే అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు అని అడిగాడు మొదటి క్వశ్చన్. రెండవది ఏమడుగుతున్నాడు చూడండి, కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం. అందుకు ఆయన స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటని అడగగా. రెండవ క్వశ్చన్ ఏంటి? మొదటి క్వశ్చన్ అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు. రెండో క్వశ్చన్ అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నేను ఇచ్చిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? దేవుని పిల్లలారా, దేవుని కోసం మనం ఏం పని చేసాం మీరు ఆలోచించండి. దేవుడే ఒకవేళ ప్రశ్న అడిగితే, ఈ ప్రశ్న అడిగితే నువ్వేం చేసావు నా కోసం అంటే ఏం చెప్పగలవండి? 8 గంటలు నిద్రపోయాను ప్రభువా, 3 గంటలు ఎక్సర్సైజ్ చేశాను ప్రభువా, 9 గంటలు వ్యాపారం చేశాను ప్రభువా, 1 గంట మీకోసం ఇచ్చాను అని అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచించండి. 365 రోజులు ఒక మనిషికి రావడానికి దేవుడు ఎంత ఆలోచించాడో. ఏమంటే ఒక లెక్క చూపిస్తాడు చూడండి, ఒక లెక్క. ఆ లెక్క 1 సంవత్సరపు లెక్క అండి. 1 సంవత్సరం ఏమండి ఎన్ని గంటలు, ఎన్ని వారాలు, ఎన్ని నిమిషాలు, నిమిషాలతో సాజు పెడుతున్నాడు చూడండి. అండ్ ఒక సంవత్సరం, 1 సంవత్సరానికి 12 నెలలు, 52 వారాలు, 366 రోజులు. ఏమండి ఆ గంటలతో పోల్చాడు, ఆ తర్వాత నిమిషాలతో పోల్చాడు, ఆ తర్వాత సెకండ్లతో పోల్చాడు. ఏమండి ఇన్ని సెకండ్ల సమయాన్ని దేవుడినికి ఎందుకు ఇచ్చాడు? ఇన్ని నిమిషాల సమయాన్ని దేవుడినికి ఎందుకు ఇచ్చాడు? ఇన్ని గంటలు, ఇన్ని వారాలు? దేవుడు లెక్క అడుగుతాడండి.
దేవుడు ప్రశ్నిస్తాడండి, ఏం చేశావు నా కోసం? ఇంత కాలాన్ని ఇచ్చాను కదా, ఇంత సమయాన్ని ఇచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలను కాపాడుతున్నాను కదా. అండ్ 1 సంవత్సరం లెక్కిదైతే మరి ఈరోజు నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 42, 43, 45, ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వు ఆయన కొరకు ఏం చేశావు? దేవుని కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేసావా? లేదా ఒక సభ పెట్టించావా? లేదా దేవుని కొరకు ఏదైనా వస్తువు కొన్నావా? లేదా దేవుని కోసం ఏదైనా చేయగలుగుతున్నావా? అసలు నువ్వు చేసిన పనేంటి? దేవుడు అడగడం లెక్క. చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కనులకు సమస్తమును తేటగా కనబడుచున్నది అంటున్నాడు. చూడండి, సమస్తమును. ఏమంటే మనం ఏం చెప్పాలంటే దేవునికి లెక్క చెప్పాలి. ఎక్కడ ఉన్నావో నువ్వు చెప్పాలి, ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఇవే దేవుని ప్రశ్నలు. నువ్వు కన్ను మూస్తున్న మరుక్షణమే దేవుడు నీ పేక పట్టుకుంటాడు. ఎక్కడున్నావయ్యా ఎంతకాలం? నా మాటలు వినకుండా, నా పని చెయ్యకుండా నువ్వేం చేస్తున్నావు? పండు తిని హవ్వను అడిగాడు, ఏమమ్మా నువ్వు చేసిన పనేంటి? నేను ఇచ్చిన పనేంటి? నువ్వు చేసిన పనేంటి? దేవుడు అడుగుతాడండి. బ్రతికిచ్చినవాడు కదా ఆయన, అడగక ముందు అక్కర్లన్నీ తీర్చినవాడు కదా ఆయన. అడగడనుకుంటే పొరపాటండి. దేవుడు ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? ఎక్కడ ఉన్నావంటే ఏమని చెప్తావు? సంపాదించుకొని సంపాదన సవ్వడిలో ఉన్నావని చెప్తావా? ఏం చేశావు అని అంటే ఏదో చేశానని చెప్పుకుంటావా? అవి మనుషుల దగ్గర బాగుంటాయేమో కానీ దేవుని దగ్గర అవేవి కూడా చెల్లవండి. గనుక దేవుని పిల్లలారా, దేవుడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. మనం చచ్చేలోపు దేవుని దగ్గరికి రావాలి, దేవుని పనిని చెయ్యాలి. మరి ఏం చేశామండి మన జీవిత కాలంలో? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నామండి? అందుకంటున్నాడు ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, చేయుటకు నీ చేతికొచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చెయ్యుము. నువ్వు పోవు పాతాళమందైనను పని అయినను ఉపాయమైనను ఉండదు బిడ్డా. ఇదిగో బ్రతుకుండగానే పని చేయాలి. ఒక సభ పెట్టాలన్నా బ్రతుకుండగానే చేయాలి. దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలన్నా బ్రతుకుండగానే చేయాలి. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, ఏం పని చేశావు నా కోసం? నీకు శక్తి లేదా? ఉంది. నీకు ఆరోగ్యం లేదా? ఉంది. నీ కోసం ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు నేను ఇచ్చాను. మరి ఏం చేశావు నా కోసం అని దేవుడు అడిగితే, ఏం చేస్తున్నావమ్మా నువ్వు నా కోసం అని అడిగితే ఏం చెప్పగలం? మీరు ఆలోచించండి. ఒక్కరినైనా రక్షించావా? కొంతమందికైనా దేవుని మాటలు ప్రకటించావా? అయితే ప్రకటించడానికి నా వంతుగా నేను చేస్తానండి, లేదా దేవుని మాటలు ప్రకటించడానికి నేను సహాయపడతానండి అని ఎవరైనా, ఏ ఒక్కరైనా చేయగలుగుతున్నారో మీరు ఆలోచించండి. దేవుని పిల్లారా, ఏ క్షణం గుండె చప్పుడు ఆగిపోతుందో మనకది తెలియదండి. అది నువ్వు తినేటప్పుడైనా చావచ్చు, పడుకునేటప్పుడైనా చావచ్చు, ఏ క్షణములోనైనా నువ్వు చావచ్చు. కానీ ఆ క్షణమే నీ తుది శ్వాస విడిచిపెడితే దేవుడు లెక్క అడిగితే ఏమని చెబుతావు? మందిరంలో కూర్చున్నాను కదా ప్రభువా. కూర్చుని ఏం చేస్తావు? బాగా నిద్రపోయావు చెబుతుంటే, అంతేనా? కూర్చున్నావు, ఏం చేస్తావు? నా మాట వినకుండా నువ్వేదో ధ్యాస పెట్టుకొని ఆలోచిస్తున్నావు. ఏం చేశావు అని అడిగితే ఏం సమాధానం చెప్పగలమండి? ఆ రోజు ఆదామవ్వల దగ్గర సమాధానం లేదు. మరి ఈరోజు నీ దగ్గర సమాధానం ఉందా? చేయుటకు నీ చేతికొచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చెయ్యాలి. భక్తులు ఎందరో వారి చేతికొచ్చిన పనిని చేశారండి. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడు తెలుసా? చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చాను.
అయ్యా నువ్వు నా చేతికి పని ఇచ్చావు, ఆ పనిని నేను నెరవేర్చాను. మరి నువ్వు మన జీవితంలో దేవుడు మన చేతికి ఇచ్చిన పనిని మనం చేస్తున్నామా, చేయలేకుండా వదిలివేయగలుగుతున్నామా? ఆలోచించండి. గనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రశ్నపత్రం రిలీజ్ అయిపోయింది. దేవుడు ప్రశ్న వేశాడు మనిషికి, ఎక్కడ ఉన్నావు అని వేశాడు, ఏం చేస్తున్నావు అని వేశాడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వినబడితే పరిగెడుతున్నావా? ఆయన మాట కొరకు వస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. లేదా ఆయన కొరకు పని చేయగలుగుతున్నావా? ఆలోచించండి. రొట్టెని తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం. అక్కడ కూడా ఏం చెప్పాడు తెలుసా? రొట్టె తినడం కాదు, ద్రాక్షరసం తాగడం కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఈ 2 ప్రశ్నల చేత పరీక్షించుకోండి. ఎక్కడ ఉన్నావని దేవుడు అడిగినా, ఏం చేశావని దేవుడు అడిగినా, నువ్వేమని సమాధానం నోరు విప్పి చెప్పగలవు? ఈ 2 కాదండి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పగలమా? ఆలోచించండి. దేవుని ప్రశ్నలకు ఒకనాడు భక్తులు సమాధానంగా నిలిచారు. మరి ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ బ్రతుకే ఒక సమాధానంగా ఉందా? నువ్వే ఒక సమాధానంగా నిలుస్తున్నావా? ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ఆలోచిద్దాం. దేవుడు వేయబోతున్న ప్రశ్నలకు సమాధానాలు నిజంగా ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలు ఒకవేళ అడిగితే సమాధానంగా నీ జీవితం నిలవగలదా? అందరూ 2 నిమిషాలు నిశ్శబ్దంగా వ్యక్తిగతంగా మీలో మీరు పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే. పక్కవాడు ఎలా ఉన్నాడో కాదు, నువ్వేం చేశావు దేవుని కోసం, పొరుగువారు ఎలా వస్తున్నారో కాదు, నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కోసం అనేది ఒక్కసారి మిమ్ముని మీరే పరీక్షించుకోండి. ఏం చేశావు నువ్వు? నా పని కాకుండా నువ్వన్నీ పనులు చేసుకుంటున్నావు. చూడట్లేదనుకుంటున్నాడు దేవుడు? అన్నీ చూస్తున్నాడు. నా పని కాకుండా నీ పనులన్నీ చేసుకుంటున్నారు. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనిచున్నారు, కానీ ప్రభు కార్యములు చూడరు కదా. దేవుని పిల్లలారా, మీ హృదయం దేవునికి కనబడుతుంది. మీ మనస్సాక్షిని దేవుడు చూస్తున్నాడు. మాట ఇవ్వండి. అలా ఎన్నోసార్లు మీ మాటను నిర్లక్ష్యం చేశాను తండ్రి. మీ మాటలు వినాలని ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కూడా పట్టించుకోకుండా తిరిగానయ్యా. స్నేహితులు ముఖ్యమనుకున్నాను, నా పనులు ముఖ్యమనుకున్నాను, నా వారు ముఖ్యమనుకుని తిరిగానయ్యా నేను. అయితే ఈరోజు నుండి మీరు వేస్తున్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు కనుక నేను మీ మాటలు వింటానయ్యా. మీ పని చేయకుండా ఏవో పనులు చేశానయ్యా. నా విశ్వాసాన్ని పరీక్షించుకొని మీ కొరకు చేస్తానని మాట ఇవ్వండి దేవుని బిడ్డలారా. మీరు మాటిస్తారని నీ పరలోకమందున తండ్రి మీ వైపు చూస్తున్నాడు. మీ మనసును విప్పుతారని, మీ నోర్లు విప్పుతారని, మీ హృదయాలను ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నాడు. మాట ఇద్దామా? మరి దేవునికి మాట ఇచ్చి తప్పిపోకుండా నెరవేరుద్దామా? అందరూ కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకోండి. రొట్టె తింటున్నాం, ద్రాక్షరసం తాగుతున్నాం. దేవుడు అడిగితే ప్రతి వారం వెళ్ళి తింటున్నావు కదయ్యా, ప్రతి వారం వెళ్ళి తాగుతున్నావు కదయ్యా, నా కోసం ఏం చేశావు? నా మాటలు వినకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని దేవుడు ప్రశ్న అడిగితే, ఓ మానవా, బదులేం చెప్పగలవు? మన దగ్గర సమాధానం లేదండి. ఒక యేసుని అడిగితే ఆయన చెబుతాడు ఏమో తెలుసా?
చేయుటకు నా చేతికి వచ్చిన పనంతా నేను చేశాను తండ్రి. ఒక పౌలుని అడిగితే నా చేతికి వచ్చిన పనిని నేను పూర్తి చేశాను ప్రభువా. అపోస్తలులు వారి చేతికి వచ్చిన పనులు వారు పూర్తి చేశారు. మరి ఈ కాలంలో నువ్వు ఏం చేశావమ్మా? ఏం చేశావయ్యా? వట్టి చేతులతో ఏ పని చేయలేదని నీవు చెబుతావా? సమాజం అంతా కూడా వారి పనుల్లోనే ఉన్నారు. మరి నువ్వైనా నా దేవుని పని చేయాలి, ఒక సంవత్సరములో నేను ఏదైనా చేయాలి. ఎన్నో గంటలు, ఎన్నో నిమిషాలు, ఎన్నో సెకండ్లు దేవుడు నాకు ఇస్తున్నాడు. అయితే నేను చేయాలి నా దేవుని కోసం, నా ప్రభు కొరకు ఏదో నేను చేయాలని ఆలోచించగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ఇక నుండి ఈ కాలం నీ కొరకు కాదు, ఈ బ్రతుకు నీ కొరకు కాదు. ఈ కాలం ఇచ్చిన దేవుని కొరకు వాడండి, బ్రతుకిచ్చిన దేవుని కొరకు వినియోగించండి. మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. ఎవరో చేయలేదు కదా, ఎవరో చేస్తారు కదా అని మీరు ఎవరి మీదో డిపెండ్ అవ్వకండి. నేను చేయాలి, నేను చేయాలి, నేను కాకపోతే ఎవరు చేయాలి? నా తండ్రి కొరకు నేను చేయాలి, నేనే చేస్తాను, నేనే నిలబడతాను. నా దేవుడి కొరకు నేనే చేయాలి. అందుకే నన్ను పుట్టించాడు, అందుకే నన్ను కాపాడాడు, అందుకే నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను. నేనే చేయాలి. ఈ ధైర్యం నీకెందుకు రావట్లేదు? ఒకవేళ ధైర్యమే నీకు లేకపోతే ఈరోజు నీ తండ్రిని అడుగు, నాయన నేను నిలబెడతాను, నాకు బలాన్నివ్వు, నేనే చేస్తాను, నాకు శక్తినివ్వు, నేనే చేస్తాను, శక్తి లోపము లేకుండా నీ పని నేనే చేస్తానని ఈరోజైనా మాట ఇవ్వండి. ఇంకా మనం చావలేదుగా, ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేదుగా. దేవుని బిడ్డలారా అందరూ అర్థం చేసుకోండి, ఎవరు మౌనంగా ఉండకండి.